ఎవరినైనా ఎలాంటి వారినైనా మార్చగలిగిన మలచగలిగిన శక్తి కలిగిన ఆయుధం అంటూ ఏదన్నా ఉందంటే అది కేవలం జీవం కలిగిన దేవుని మాట, అది వాక్యం మాత్రమేనండి. ఈ వాక్యం ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో ఒకప్పుడు అర్థం చేసుకున్న భక్తులు వాళ్ళు రాసినటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు నిజంగా వాక్యం ఇంత గొప్పదిగా వాళ్ళకి అర్థమైతే మనకెందుకు అర్థం కాలేకపోతుంది వాక్యం? ఆ రోజు వాళ్ళు వాక్యాన్ని ఎంత గొప్పగా మాట్లాడారో, వాక్యాన్ని దేనితో పోల్చి మాట్లాడారో కొన్ని మాటలు చదువుతున్నప్పుడు బైబిల్లో ఈ రోజు మనకు వాక్యం అంటే నీరసం, వాక్యం అంటే విలువ లేకపోవటం, వాక్యం వినాలన్నా, చదవాలన్నా, చెప్పాలన్నా, మాట్లాడాలన్నా ఎందుకు నీకు నీరసం? నీకు తెలియకుండా పోయింది కదా వాక్యంలో ఉన్న శక్తి ఏంటో, వాక్యంలో ఉన్న గొప్పతనం నీకు అర్థం కాకుండా పోయింది. ఎప్పుడైతే నీకు వాక్యం విలువ తెలియదో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నిలచి పెడతావో అక్కడి నుంచి సమాజంలో జరిగే పరిణామాలన్నీ ఇంతే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇంతకన్నా భయంకరంగా చూస్తాం మనం.